మండుతున్న ఎండలు ఉక్కపోతతో జనం అల్లాడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే అకాల వర్షాలు రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వరి, మిర్చి పంటలు పండించే రైతులు ఆందోళన పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో 2-3 రోజుల్లో వర్షాలు అనే వాతావరణ సూచనతో ఒకవైపు కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న జనానికి తీపి కబురు చెప్పినట్లయింది. అయినప్పటికీ వేసవిలో పంట చేతికొచ్చి మార్కెట్కు వెళ్ళని మిర్చి రైతు, వరి, వేసంగి పంటలు వేసే రైతుల్లో ఈ అకాల వర్షాలు ఎటువంటి అపార నష్టాన్ని తెచ్చిపెడుతుందోననే రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణలో ఎండల తీవ్రత కొన్ని రోజులుగా అంటే రోజు రోజుకు క్రమంగా పెరుగుతుంది. వడగాల్పులు, మరోవైపు ఆ ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ 4 రోజులు అంటే 4 రోజుల క్రితం 15 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు వాతావరణ శాఖ దీనిపై ఒక స్పష్టత తెలియజేసింది. అయితే మొత్తంగా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అటువైపు జోగులాంబ జిల్లా, అటు ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, మరొక వనపర్తి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. నేటి నుంచి అంటే వాతావరణం మారుతుందని మరోవైపు 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నేటి నుంచి రానున్న తేదీల్లో అంటే వడగాళ్ళ వానలు కురిసే ఛాన్స్ ఉంది అని తెలిపింది. మరోవైపు మంగళ, బుధ, గురువారం అంటే వచ్చే 3 రోజుల్లో కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు తేలికపాటి నుంచి మొదలై ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల లోపు ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఒక అలర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ఎర్ర బంగారంగా భావించే ఏదైతే మిర్చి రైతులకు ఈ అకాల వర్షాలు కురిసే నష్టం, ఒకవేళ ఈ యొక్క అకాల వర్షాలు కురిసినట్లయితే కనుక వాటిలో నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఎర్ర బంగారాన్ని పండించే జిల్లాల్లో పేరుగాంచినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు, మరోవైపు అటు పెనబాక నియోజకవర్గంలో కూడా మనుగూరు, జానంపేట, భూపతిరావుపేట ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం అనమాట. దీంట్లో ఈ మొత్తం మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లా, అటు జయశంకర్ జిల్లా కూడా మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా ఏటూరు, నాగారం, రొయ్యూరు, మంగపేట గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్లరేగుల్లో ముఖ్యంగా మెట్ట పంట అయినటువంటి మిర్చి పంటపై ఎక్కువగా ఆధారపడి రైతులు జీవిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కనుక ఇదంతా ఈ వేసవిలో మొత్తం కూడా ఇప్పటి వరకు మాడుబగలేలా 20 రోజులు కూడా ఎండల్లో గత 20 రోజులుగా ఉక్కిరి బిక్కిరి అయినటువంటి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ 3 రోజులు కూడా అనే తీపి కబురు చెప్తున్నప్పటికీ మిర్చి పంట చేతికొచ్చి ఇప్పటికే మొదటి, రెండవ, చివరి కోత కోసి కూడా మిరప పంటలు కళ్ళాల్లోకి చేర్చుకొని ఉన్నటువంటి రైతులు మిరపకాయల్ని ఆరుదల కోసం అంటే ఆరుదల కోసం ఆరబోస్తారు. ఆ తర్వాత అనంతరం గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ చేసి కూడా మిరపకాయలను గోనె సంచులు మిర్చిలో దొక్కి మార్కెట్ మొత్తం కూడా మిర్చిని గోనె సంచులు దొక్కేసి మార్కెట్కి తరలిస్తారు. ఈ ప్రక్రియకు ఇంకా నెల రోజుల పాటు ఉంటుందని రైతులు అయితే వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు తోటల్లో చెట్లపైనటువంటి చేతికొచ్చి పంట వడగాళ్ళ వానకు అంటే ఈదురుగాలు వేస్తే పంట నేలమట్టమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ప్రమాదం ఉందనే రైతులు మాత్రం అబద్ధం అంటున్నారు ఇప్పటికీ. అయితే అకాల వర్ష సూచన నేపథ్యంలో న్యూస్ 360 రైతులను అప్రమత్తతో చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. సంబంధిత శాఖ అధికారులు కూడా రైతులకు ఎప్పటికప్పుడు నష్టం వాటిల్లకుండా ముందస్తుగా రైతులను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకునేలా ఏదైతే చర్యలు చేపట్టాలని గతంలో జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే గత సంవత్సరం కూడా ఇటువంటి అకాల నష్టాల వల్ల అపార నష్టం జరిగింది. ఇది దృష్టి ఉంచుకుని రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తతో ఉండేలా
చూడాలని మాత్రం ఆశిద్దాం. ఇది ఏజెన్సీలో వాతావరణ శాఖ అకాల వర్షాలతో అపారమైన నష్టం జరగకుండా రైతులను ముఖ్యంగా అప్రమత్తం చేసే ప్రయత్నానికి సంబంధించి వివరాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, న్యూస్ 360.